కెనడాలో ఒక పెద్ద షూటౌట్ ఏది ఇప్పుడు ఉగ్రవాద చర్యలు ఎలా పెరుగుతున్నాయో దానికి సజీవ సాక్ష్యం. 9 మంది ప్రాణాలు కోల్పోయారు, 25 మంది తీవ్రంగా గాయపడ్డారు. స్కూల్ దగ్గర జరిగింది ఇది. ఏది కెనడాలో జరిగినటువంటి ఈ పరిణామం టోటల్గా బ్రిటిష్ కొలంబియా స్కూల్ దగ్గర వెస్ట్రన్ కెనడాలో చోటు చేసుకుంది. వీళ్ళందరూ కూడా దారుణమైనటువంటి ఇబ్బంది పడినటువంటి పరిస్థితి. ఎవరొచ్చి కాల్చారో తెలియదు, ఎందుకు వచ్చి కాల్చారో తెలియదు. 6 స్పాట్లోనే చనిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఆ తర్వాత మిగతా వాళ్ళు ఆసుపత్రిలో చనిపోయినటువంటి పరిస్థితి. మరొక 2 వచ్చేటప్పటికి దగ్గరలో ఉన్న ఇంటి దగ్గర వాళ్ళ శవాలు కనిపించినాయి. ఇవన్నీ అంటే ఎడతెరిపి లేకుండా కాల్చుకుంటూ వెళ్ళారన్నటువంటి విషయం తేలింది. ఇప్పుడు దాంట్లో ఫుటేజీలో కనబడుతున్నటువంటిది ఏంటంటే అక్కడ స్టూడెంట్స్ అందరూ పారిపోతున్నటువంటి దృశ్యాలు అవన్నీ కనబడ్డాయి. అటాకర్స్ వచ్చేటప్పటికి కనిపించకుండా చివరికి వాళ్ళ పేరు కానీ వాళ్ళ జెండర్ కూడా ఆడా మగ అన్నది కూడా తేలకుండా ఉండే విధంగా జాగ్రత్తలు తీసుకుని వచ్చారన్నది కెనడా ప్రైమ్ మినిస్టర్ మార్క్ కార్నీ ఇప్పుడు దీని మీద ఇది దారుణమైనటువంటి ఘటన అన్నటువంటిది చెప్పుకొచ్చారు. బ్రిటిష్ కొలంబియా ప్రీమియర్ డేవిడ్ ఎబై ఎవరైనా బాధ్యులని కఠినంగా శిక్షిస్తానని చెప్పుకొచ్చారు. ఇప్పుడు ఈ వ్యవహారానికి సంబంధించినటువంటి దాంట్లో ఒకవైపున ఎందుకు జరిగింది ఈ షూటౌట్ అన్నటువంటి చర్చిస్తున్నారు. తాజాగా నరేంద్ర మోడీ కూడా కెనడా ప్రధానమంత్రికి ఫోన్ చేసి సానుభూతి వ్యక్తం చేశారు. ఓవరాల్గా 10 మంది చనిపోయారన్నటువంటిది ఫైనల్గా తేల్చారు. అందులో ఒక అనుమానితుడు కూడా ఉన్నాడు, అంటే చంపుతూ తను కూడా చచ్చిపోయాడు అన్నటువంటిది కూడా తేలింది. ఈ వ్యవహారానికి సంబంధించి ఇప్పుడు మళ్ళీ యూరప్ దేశాల్లో ఉగ్రవాదం పతాక స్థాయికి చేరుతోందన్న అనుమానం వచ్చింది.